బిడ్డలారా, ఇది నా వాక్యంలో మనం గమనించినప్పుడు చక్కని మాటలు ఉన్నాయి. ఈ కాలంలో మన యొక్క అంశము పరలోక రాజ్య అవసరతలు అని ఉంది. ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కింగ్డమ్. పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనం ఎటువంటి అవసరతలు కలిగి ఉండాలి అనే ప్రశ్న వేసుకుంటే దానికి జవాబులు మనం ఎదుర్కోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ దిన లేఖనాన్ని బట్టి మన ముందున్నటువంటి ఒక జవాబు ఏంటంటే, వెలిగించబడిన నేత్రములు, ఎన్లైటెన్ ఐస్. వెలిగించబడినటువంటి నేత్రములు మనకు కావాలి. మనము పరలోక రాజ్య వారసులంగా మనం కావాలి అన్నట్టు. దీనిని మనం పొందుకునేటటువంటి వారంగా ఉండాలి అని మనం తెలుసుకుంటున్నాం. మనం చదువుకున్న వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, 6వ వచనంలో, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. ఇంగ్లీష్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, దట్ ఆల్ ద గాడ్లీ ప్రే టు యూ వైల్ యూ మే బీ ఫౌండ్. నీవు దొరుకు కాలముందు, నీవు సమీపముగా ఉన్నప్పుడు, నీవు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మేము నీకు ప్రార్థన చేయదుము గాక అనేటటువంటి ఒక చక్కని భావం. ఇది దేవుని దర్శనం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దర్శనాలు ఒక్కొక్క స్టెప్లా మనం గమనించగలం. మొట్టమొదటిది ఏమిటి అంటే, దేవుడు మనుషులను దర్శించినప్పుడు సశరీర దర్శనం. ఆయన శరీరధారిగా తన దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన జన్మ, ఆయన యొక్క బోధ, ఆయన పరిచర్య. రెండవది ఏంటంటే రూపాంతర దర్శనం. శిష్యులు యేసు ప్రభువుని చూస్తున్నారు, ఆయన మానవునిగానే ఉన్నాడు. కానీ ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆ యొక్క ప్రత్యక్షత వారు చూశారు. అది రూపాంతర దర్శనం. మూడవది ఏంటంటే శిలువ దర్శనం. కల్వరి కొండ మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళి కొరకు చేసినటువంటి ఆ త్యాగభరితమైనటువంటి దృశ్యాన్ని మనం చూసినప్పుడు అది శిలువ దర్శనం. నాలుగవది ఏమిటంటే పునరుద్ధాన దర్శనం. ఆయన సమాధి చేయబడి సమాధిలో ఒక కళేబరంగా, లేకపోతే తినివేయబడేటటువంటి ఒక శవంగా ఆయన మిగిలిపోలేదు. ఆయన తిరిగి లేచాడు, సమాధి ఖాళీ అయ్యింది. ఆయన శిష్యులకు అనేకులు ఆయనను కన్నులారా చూచారు. ఆ తదుపరి ఆరోహణ అద్భుత దర్శనం. శిష్యులు చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుండి ప్రభువారు ఆయన అలాగా ఆరోహణమై అంతర్ధానమైనటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి దర్శనం. తరువాత శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత ఏంటి అంటే పరిశుద్ధాత్మ అభిషేక దర్శనం. శిష్యులు మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా 120 మంది అగ్ని వంటి నాలుకలు ప్రతి ఒక్కరి మీద కూడా వచ్చి రాలినప్పుడు వారు అద్భుతంగా ఆయనను స్తుతించడం మొదలుపెట్టారు. వారికి గొప్ప శక్తి, ధైర్యము వారికి అనుగ్రహించబడ్డాయి. ఆ యొక్క మేడగది తలుపులు తెరవబడి వారు లోకం ముందుకు వచ్చి ఎంతో ధైర్యముతో యేసుక్రీస్తును వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక 7వది జరగబోతున్నటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పునరాగమన నిరీక్షణ, ఫల దర్శనం. యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. పునరాగమనం. ఆ నిరీక్షణతోనే క్రైస్తవ సంఘము సర్వలోకములో కూడా అది వేచి ఉన్నది. ఆ యొక్క ఫలం, ఆ నిరీక్షణ ఫలం ఆయన యొక్క దర్శనమే. ఆయనను, ఆయన సంఘము, విశ్వాసులు చూడనై ఉన్నారు. ఇది ఆయన మొదటి నుండి 2వ రాక వరకు ఉన్నటువంటి మనం చూసేది. ఇదంతా కూడా దాదాపు పునరాగమన దర్శనం ఫ్యూచర్లో జరగబోతుంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా గతంలో నెరవేరినటువంటి. అయితే ప్రస్తుత కాలంలో మనం చూసినప్పుడు ఆయన దర్శనం మనకు ఎలా కలుగుతుందంటే వాక్యము ద్వారా కలుగుతున్నది. వాక్య దర్శనం. త్రూ హిజ్ వర్డ్ హిజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క దర్శనము మనం అనుభవిస్తున్నాం.
ఆ తరువాత సమభాగ్యపు దర్శనం. ఈ దినము మనము పరిశుద్ధ సంస్కారంలో పాలుగుంపులు పొందబోతూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి రొట్టె, అక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసం ఏమిటవి? తిని తాగే పదార్థాలు మాత్రమేనా? కాదు. అవి స్వయాన ఆయన యొక్క విరువబడినటువంటి దేహము, చిందించబడినటువంటి ఆయన రక్తం, అవి యేసు ప్రభువే, ఆయననే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము భక్తిపూర్వకంగా యథార్థమైన హృదయంతో దీన మనస్సుతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇన్ని దర్శనాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను దానికంటే స్పెషల్, దానికంటే ఇంపార్టెంట్ దర్శనాన్ని గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. మన వాక్య భాగాలు అనుసరించి దిస్ ఈజ్ పర్సనల్ ఎన్కౌంటర్. ఇది వ్యక్తిగతమైనటువంటి దర్శనం. వ్యక్తిగతం, నీకు 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 నాకు వ్యక్తిగతంగా దొరికేటటువంటి దర్శనం. ఇలాగా ఆయన దర్శించాలని ఆయన ఎంతో తపన పడుతున్నట్టు లేఖనాల్లో మనం గమనించగలం. ఈరోజు మన కొరకు చదివి వినిపించబడినటువంటి పరిశుద్ధ సువార్త లేఖనంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని మనము కనుగొంటాము. ఆ వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి, వినండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. దిస్ ఈజ్ ద పర్సనల్ ఎన్కౌంటర్. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సమీపించి దర్శిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమి జరిగింది? ఒక వ్యక్తి వెలివేయబడ్డాడు. హి వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్. సమాజ మందిరంలో నుండి, యూద సమాజంలో నుండి అతడు వెలివేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. వెలుపలికి త్రోయబడ్డాడు. ఇక్కడ మనము అక్షరార్థంగా చూస్తే ఈ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగడానికి పరిసయ్యులు పిలిచారు. వారు కూర్చునే సభాస్థలిలోనికి. వారి ప్రశ్నలకు అతడు తన అనుభవంలోని జవాబులు ఇస్తున్నాడు. అయితే అవి వారికి నచ్చలేదు. కాబట్టి అతన్ని ఏం చేశారు అంటే, ఈ సమాజంలో, ఈ సమాజమందులో ఉండడం నీకు హక్కు లేదని చెప్పి అతను వెలివేయటంతో పాటు, ఇంగ్లీష్లో అక్కడ వ్రాయబడి ఉంది ఏమని అంటే, దే హ్యావ్ థ్రోన్ హిమ్ అవుట్. అంటే అక్కడ బంటులను పిలిచి, ఒరే వీడిని బయటికి గెంటైంది అని చెప్తే మెడ పట్టుకుని అతన్ని ఆ యొక్క మరి వారి కూర్చునే సభలో నుండి, ఆ స్థలంలో నుండి, ఆ గదిలో నుండి బయటికి అతన్ని గెంటి పరవేశారు, త్రోసివేశారు. ఇట్ వాజ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇలా వెలివేయబడినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి? యూదా సమాజంలో ఒక వ్యక్తి వెలివేయబడినప్పుడు అది 3 డిగ్రీస్లో ఉంటుంది. ఒకవేళ సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, ప్రజలకు ఆటంకాన్ని కలిగించేది, వారి విశ్వాసానికి భంగం కలిగించేటటువంటిది, వారి క్రమాన్ని అడ్డగించేటటువంటిది ఏదైనా ఉన్నట్టయితే, మొట్టమొదటి అతనికి ఫస్ట్ మరి డిగ్రీ ఏంటంటే 30 రోజుల వరకు అతను వెలివేస్తారు. ఈ 30 రోజుల్లో అతను రియలైజ్ అయ్యి మరలా తిరిగి వస్తే మరలా అతన్ని చేర్చుకుంటారు. ఒకవేళ వాడు ఒప్పుకోలేదు, ఈ 30 రోజులు ఛాన్స్ ఇచ్చినా, వాడు తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చి తన పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయలేదు అంటే, ఇంకొక 2 రోజులు, ఇంకొక 30 days అతను వెలివేయడం జరుగుతుంది. అప్పటికీ కూడా అతడు గనక ఒప్పుకోకపోతే ఇక ఇండెఫినెట్గా ఇంత టైం అని చెప్పకుండా అతన్ని వెలివేసేస్తారు.
ఈ వెలివేసిన కాలంలో అతనికి సమాజ మందిరంలో ఏ హక్కు కూడా ఉండదన్నమాట. ఎవరు సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు సమాజంలో వారు అతనితో మాట్లాడారు. ఇలాగ ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ కూడా అతను ఒప్పుకోకుండా అలాగే ఉంటే అతన్ని ఎలా పరిగణిస్తారు అంటే ఒక కుష్ఠరోగిని పరిగణించినట్టు పరిగణిస్తారు. అంత అసహ్యంగా, అంత అంటరాని వాడుగా అతన్ని పరిగణించడం జరిగింది. ఇది యూద సమాజ మందిరపు బహిష్కరణ వలన కలిగేటటువంటి ఒక పరిస్థితి. ప్రియమైన వారులారా, ఇప్పుడు ప్రతి హక్కు నుండి, ప్రవేశం నుండి అతడు సమాజ మందిర ప్రవేశం నుండి అతడు వెలివేయబడ్డాడు కదా. ఇది ఎంతో అవమానకరమైనటువంటి విషయం. వారెవరూ కూడా అతనితో మాట్లాడరు, ఒంటరి వాడయ్యాడు. ఈ వ్యక్తి చేసిన నేరం ఏంటి? వాట్ డిడ్ హీ డూ? ఎంత తీవ్రమైనటువంటి ఆ యొక్క బహిష్కరణను అతడు పొందడానికి అతను చేసిన నేరం ఏంటి? 10 ఆజ్ఞలు మీరాడా? హత్య చేశాడా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? అబద్ధాలు చెప్పాడా? ఏం చేశాడని? ఆ రోజు జరిగింది ఏంటంటే, పుట్టినప్పటి నుంచి కూడా గుంటితనముతో బాధపడుతున్నటువంటి వీడు ఆ రోజు అతనికి కన్నులకు దృష్టి కలిగిందండి. అతడు చూడగలగడం అనేటటువంటి ఒక గొప్ప క్రియ అతని జీవితంలో ఆరంభమైంది. అతన్ని అడిగారు, ఏమయ్యా ఇదంతా నీకు ఎలా జరిగింది? నీ కన్నులను తెరిచింది ఎవరు అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి జవాబు ఏంటంటే యేసు అని చెప్పాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ మన మధ్యలోనే ఎవరైనా అలా పుట్టుకుంటే వారు ఉండి అకస్మాత్తుగా అనేక సంవత్సరాల తర్వాత వారి కళ్ళు తెరవబడితే మనం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాము? అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అతనితో కలిసి మనం ఆనందించడానికి, లేక అలా నేత్రములు పొందుకున్న వారితో కలిసి సంతోషించడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఇది ఒక న్యాచురల్, నార్మల్ రెస్పాన్స్ టు ఎనీ మిరకల్. ఏ అద్భుతం జరిగినప్పటికీ కూడా అలాంటిది ఉండాల్సి ఉన్నది. అయితే ఇతను ప్రశ్నిస్తున్నటువంటి పరిసయ్యులు ఇలాంటి ఎక్స్పీరియన్స్కి వాళ్ళు గురి అవ్వలేదు. దే వర్ నాట్ థ్రిల్డ్ ఎట్ ఆల్, దే వర్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. దానికి బదులు వారు అతనిని చాలా చిక్కైనటువంటి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇదేమి స్వభావం, ఇదేమి తత్వం, ఎందుకు ఇలా? ఒక దేవుణ్ణి ఎరగనటువంటి వాడు కూడా, ఒక లోకస్తుడు కూడా ఇదిగో ఇలాంటి అద్భుతం జరిగిందంటే చూడటానికి వచ్చి ఆశ్చర్యపోతాడు కదా. కానీ వీళ్ళు అసలు ఏమీ కూడా దానికి స్పందన లేనటువంటి వారుగా ఉండిపోవడానికి గల కారణం ఏమిటి? ప్రియమైన వారులారా, పరిసయ్యులు దేవుని ఆలయంలోనే ఉంటారు. వారి యొక్క మరి చేతులలో లేకపోతే వారి దగ్గర ఎప్పుడు ధర్మశాస్త్రం ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు దాన్ని చదువుతున్నట్టుగానే వాళ్ళు ఉంటారు. వారి నోరు ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర మాటలు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ దే హ్యావ్ లాస్ట్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. వారి జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆ సున్నితత్వం అనేటటువంటిది లేదండి, కోల్పోయారు. ఆ స్పర్శ లేదు వాళ్ళకి, ఆ సెన్సర్ వాళ్ళలో పోయిందనమాట. మనం టీవీ దూరం చూసే రిమోట్తో మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం నొక్కుతూ ఉంటే అక్కడ బొమ్మలు మారుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇందులో సెన్సర్స్ ఉన్నాయి, అందులో సెన్సర్స్ ఉన్నాయి. అవి మరి టచ్ అవుతూ ఉంటాయి. దేవునితో, పరలోకంతో ఉండేటటువంటి ఆ యొక్క సెన్సిటివిటీ వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళు స్పిరిచువల్ డిప్రావిటీ అనేటటువంటి గురయ్యారు. దే డిస్ప్లే ద స్పిరిచువల్ డిప్రావిటీ. ఆధ్యాత్మికమైనటువంటి అధోగతికి వారు గురయ్యారు. చూచిన వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు ఇక్కడ యెరూషలేము దేవాలయంలోనే ఉంటారే, యాజకులతో కలిసి ఉంటారే, లేకపోతే ఈ యొక్క ధర్మశాస్త్ర మాటలు వల్లిస్తూ ఉంటారే అనే కనబడుతూ ఉంది. కానీ వాట్ ఈస్ దే రియల్ కండిషన్? వారి లోపల ఉన్నటువంటి స్థితి ఏమిటంటే దే హ్యావ్ లాస్ట్ ద స్పిరిచువల్ సెన్సిటివిటీ.
They were just displaying the spiritual depravity. సంగమా విశ్వాసీ, నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు ప్రదర్శించేటటువంటి భక్తిని బట్టి నీవు బేస్ చేసుకోవద్దు. నో, దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నావా? వీళ్ళ జీవితంలో మనం చూస్తే దేవుని గొప్ప కార్యములు జరిగినప్పుడు వారు దేవుని యందు ఆనందించలేకపోతున్నారు. ఈ కార్యములు జరిగించింది దేవుడు కదా, దేవుని యందు ఆనందించాలి కదా. ఆనందం వారిలో లేదు. మేలు పొందినటువంటి వారితో కలిసి వారు దేవునిని స్తుతించలేకపోతున్నారు. They were not able to praise God. దేవునితో సంబంధం పోయింది. సంగమా, అలాంటి స్థితిలో మనం కనుకున్నట్టయితే మనం చేసే ఇతర భక్తి కార్యక్రమాలు ఏమీ కూడా లెక్కలోనికి రావాలి. దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు సెకండ్ రౌండ్ సిట్టింగ్ పిలిచారు. ఈరోజు మనం వచ్చినాం 24 నుంచి. 24 ముందు ఫస్ట్ రౌండ్ సిట్టింగ్ అయిపోయింది ఈ వ్యక్తితో. ఇప్పుడు మరలా రెండోసారి పిలిచారు. ఇది ఇంకా విశ్రాంతి దినమే గడిచిపోలేదు. వీళ్ళ యొక్క వాదంతా, వీళ్ళు ఆరోపణ అంతా విశ్రాంతి దినాన్ని జరిగింది ఇది అనేటటువంటిది. ప్రియమైనటువంటి వారులారా, ఈ సెకండ్ రౌండ్ సిట్టింగ్ వాళ్ళు పిలిచినప్పుడు జరిగినటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే విచారణ మొదలుపెట్టారు. అసలు మీకు ఇదంతా ఎలా జరిగింది? ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏదైనా నేరము జరిగినప్పుడు చేసేటటువంటిది ఇన్వెస్టిగేషన్, విచారణ. ఇక్కడ నేరం జరిగిందా? అద్భుతం జరిగింది. అద్భుతాన్ని పొందుకున్నాడు. కానీ అతను ఇన్వెస్ట్ చేయబడుతూ ఉన్నాడు. దీన్ని ఇన్వెస్టిగేషన్ అంటాం కంటే కూడా ఇంటరోగేషన్ అంటాం మంచిది. నేరాన్ని ఏదో రీతిగా అది నేరంగా ఎంచి నేరస్తులుగా ఒప్పుకునేటటువంటి భయంకరమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి ఒక కార్యక్రమం. ఈ యొక్క విచారణ ఎక్కడికి నడిపించింది అంటే దూషణకు నడిపించింది. అతను దూషించడం మొదలుపెట్టారు పరిస్థితి. దీన్ని విలిఫికేషన్ అని అన్నారు. అతన్ని మరి లేనటువంటి దానిని బట్టి దూషించటం. మూడవది, అతనిని ఎక్యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్యూజేషన్, నిందారోపణ. నీవు కేవలం పాపంలో పడినటువంటి వాడు అని వీళ్ళే ఆరోపించేస్తారు. ఇన్ ది ఎండ్ వాళ్ళు ఏం చేశారో తెలుసండి, అతనిని వెలివేశారు. ఎక్స్కమ్యూనికేషన్. దేవుడు లేని మతం చేసేటటువంటి పనులు ఇలాగే ఉంటాయి. దేవుడు లేనటువంటి మనుషులు చేసే పనులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. విచారించడం, దూషించడం, నిందను ఆరోపించడం, వెలివేసేయడం. 4 things. వాళ్ళు ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తామని అంటారు, కానీ దేవుని ధర్మాన్ని వీళ్ళు అతిక్రమిస్తున్నారు. ఇక్కడ గమనించండి, దేవుని ధర్మాన్ని అతిక్రమిస్తూ ధర్మశాస్త్రాన్ని మేము కలిగి ఉన్నామని వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, నీ జీవితంలో ఎప్పుడైనా నీవు మేలును పొందుకుంటే, దేవుని అద్భుతమైన కార్యాన్ని పొందుకుంటే దేవునికి వందనాలు. కానీ కొన్నిసార్లు యువర్ విట్నెస్ విల్ బి ఛాలెంజ్డ్. నీ యొక్క సాక్ష్యము అది సవాలు చేయబడుతుంది సుమా. అన్నిసార్లు అందరూ నీతో కలిసి ఆనందించరు. అన్నిసార్లు నీవు పొందినటువంటి వ్యక్తిగతమైన దివ్యానుభవాన్ని ఇతరులు విశ్వసించరు. ప్రశ్నిస్తారు, విచారిస్తారు, విచారణ చేస్తారు. ఇలాగా ఎన్నెన్నో నీవు కూడా ఎదుర్కోవచ్చు. సాక్ష్యం అనేటటువంటి మాటకు ఇంగ్లీష్లో 2 పదాలు మనం వాడుతూ ఉంటాం. ఒకటి టెస్టిమనీ, రెండవది విట్నెస్. అయితే రెండిటికి కూడా ఒక స్వల్పమైనటువంటి భేదం ఉంది. టెస్టిమనీ అంటే విశ్వాసుల ముందు వారు బలపడినట్లు, వారు దేవునిలో స్థిరపడినట్లు మన అనుభవాన్ని, దేవుని యొక్క అనుభవాన్ని మనం చెప్పడాన్ని దాన్ని టెస్టిమనీ అని అంటారు. విట్నెస్ అనేటటువంటిది ఏంటంటే దేవుడు తెలియని లోకం ముందు నిలబడి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం ప్రకటించడం, దాని కొరకు మనం సాక్షిగా నిలబడటం. ఏదైనా ఒక రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగితే
దాన్ని చూసినటువంటి వాడిని పిలిచి సాక్ష్యం చెప్పిస్తారు కదా, అయ్యా ఇలా జరిగింది నేను చూశాను అని. సేమ్ అది విట్నెస్ అంటే అర్థం. నీ జీవితంలో నువ్వు చూసింది, నువ్వు వినింది, నువ్వు అనుభవించిన దానికి లోకం ముందు నిలబడి, వాళ్ళెవరూ చూడలేదు కాబట్టి వారికి చెప్పడం, దానిని విట్నెస్ అని అంటాం. సో యువర్ విట్నెస్ ఇట్ మే బి ఛాలెంజ్డ్. ఇతని యొక్క విట్నెస్ అది ఛాలెంజ్ చేయబడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్కు పిలిచి అక్కడ క్రైస్తవులకు చేయబడుతున్నటువంటిది ఏమిటి? వారిని పిలిచి ఎన్నో చిక్కు ప్రశ్నలు వేసి ఎలాగైనా ఇదంతా వట్టిది అని నిరూపించేటటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. డిస్క్వాలిఫైయింగ్ అవర్ విట్నెస్ అండ్ ట్రైయింగ్ టు డిస్క్వాలిఫై ద పవర్ అండ్ ద ట్రూత్ ఆఫ్ జీసస్. ఈ లోకం చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాలను మనం ఈ రీతిగా గమనించగలం. మన కళ్ళ ముందు ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళు ఈ సెకండ్ రౌండ్లో ఈ వ్యక్తిని పిలిచారు. ఇప్పుడు అతన్ని మనం గుడ్డివాడు అని పిలవకూడదు, ఎందుకంటే స్వస్థపడినటువంటి వాడు కాబట్టి. అతని యొక్క సైట్ రెస్టోర్ అయింది, అతను చూడగలుగుతూ ఉన్నాడు. వాళ్ళతను పిలిచి సెకండ్ రౌండ్లో వాళ్ళు ఏమంటున్నారంటే యేసుని గురించి అంటున్నారు, నీవు దేవుని మహిమపరచు, నీవు చెప్పే ఈ యొక్క యేసు అయితే అతను పాపి అని మాకు తెలుసు అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ ప్రయత్నం ఏమిటో తెలుసా? యేసును గూర్చి వ్యతిరేక భావాలు నింపి అతని మనసులో నుండి యేసుని ఏది రీతిగా ఆయన తుడిపేయాలి అనేటటువంటి వీరి యొక్క ప్రయత్నం. సాతాను యొక్క ప్రయత్నం, సాతాను యొక్క ప్రభావం క్రింద ఉన్నటువంటి లోకం యొక్క ప్రయత్నం ఏంటో తెలుసా? యేసును నీ యొక్క హృదయంలో నుండి, నీ గుండెల్లో నుండి తుడిపేయాలని, ఆయన మీద నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసం అంతటినీ కూడా తుడిచివేయాలి అనేటటువంటిదే ప్రయత్నం. ఆయన ఏది కాదో ఆ రీతిగా ఆయనను చూపుతూ, ఆయన జన్మ అంత పవిత్రమైంది కాదు, ఆయన యొక్క జీవితం అంత పవిత్రమైంది కాదు, ఆయన ఏదో ఇండియా వచ్చాడు, ఇక్కడేదో నేర్చుకుని వెళ్ళాడు, మనలాగే జీవించాడు. ఈ లోపల యేసు ప్రభు మీద ఆయన కానటువంటి ఎన్నో ఆయన మీద ఆరోపించి ఆయన ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మార్చేసి ఆయన మీద పెట్టుకున్న ఆ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని తుడిపి పెట్టాలనేది లోకం యొక్క ప్రయత్నం. విశ్వాసి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ యొక్క సాక్ష్యం నువ్వు చాలా స్ట్రాంగ్గా నువ్వు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. 29వ వచనంలో ఈ పరిసయ్యులు ఏమంటున్నారో మనం చూస్తే, వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు అని అంటున్నారు. డిగ్రేడింగ్ జీసస్. యేసును అవమానకరమైనటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? వీడు వాడు. యేసు, నీ మాటల్లో ఎవరినైనా డిగ్రేడ్ చేసేటటువంటి ఒకవేళ తొందరపాటుతనం ఉంది, వాడు వీడు, వీడు వాడు, అవతల వ్యక్తి డిగ్రేడ్ అవ్వదు. అది నీ యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నది. When you are trying to degrade another person, do you know you are degrading yourself? నిన్ను నీవే అమర్యాదస్తువని నువ్వు నిరూపించుకుంటున్నావు అన్నమాట. ఆ మాటలో దురుసుతనం, ఆ మాటలో ఒకళ్ళు దూషించేటటువంటిది ఉన్నట్టయితే అది అవతల వ్యక్తి ఏం చేయదు. ఇతర అమర్యాదస్తుడు అన్నమాట అనేటటువంటిది తేలిపోతుంది. నీ గౌరవాన్ని నీవే పాడు చేసుకుంటున్నట్ట. పరిసయ్యులు జనసమూహాలు ఆయన వెంటబడుతూ ఉన్నారండి. ఆయన యొక్క వస్త్రము చెంగులు పట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారండి. ఆయన యొక్క మాటల కోసం వాళ్ళు చెవులు తెరుచుకొని వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు. ఎక్కడో అరణ్య ప్రదేశానికి వెళ్తే వేల మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని ఆయనకు చేతులెత్తి దండం పెడుతున్నారు. అలాంటి మాట చేసి ఏమంటున్నారు? వీడెక్కడు తగలబడ్డాడో తెలియదని మాకు అన్నట్టు అనమాట. అది అక్కడ ఎక్స్ప్రెషన్. వీడెక్కడి నుంచి చూడడం మాకు తెలియదు అని అంటున్నారు. హౌ దే వర్ డిగ్రేడింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మోషేతో మాట్లాడాలని మాకు తెలుసు, మేము మోషే శిష్యులం అని గొప్ప చెప్పుకుంటున్నారు. ఓకే, మాటలు వినినటువంటి మోషే గొప్పవాడా?
మాట్లాడినటువంటి దేవుడు గొప్పవాడు. హూ ఈస్ గ్రేటర్? ఈజ్ మోసెస్ ఆర్ గాడ్? దాని ఆన్సర్ చాలా సింపుల్, దేవుడే గొప్పవాడు. ఇక్కడ వీరి మధ్యలో నడయాడుచున్నటువంటి వాడు, వారితో మాట్లాడుచున్నటువంటి వాడు మోషే కంటే శ్రేష్టమైనటువంటి వాడు. మోషే ఏ రీతిగా కూడా ఆయనతో సమానుడు కానే కాదు. మోషే ఒక గొప్ప మనుషుడు అయి ఉండొచ్చు, లక్షల మంది ప్రజలను అరణ్యంలో నడిపించిన వాడుగా, ఇదిగో ఎన్నో అద్భుత కార్యములను చేసిన వాడుగా ఉండొచ్చు. కానీ అతను మనిషి మాత్రమే, సగటు మనిషి. దేవుడు అతన్ని వాడుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు మోషే కంటే ఆయన శ్రేష్ఠుడైనటువంటి వాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడండి. ధర్మశాస్త్రం ఏమి చేస్తుంది అంటే ఒక వ్యక్తిని ఇన్ ది ఎండ్ పాపిగా ధృవీకరిస్తుంది. పాపిగా ధృవీకరించబడినటువంటి వ్యక్తికి తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన వ్యక్తికి శిక్ష విధించబడుతుంది. కానీ మోషే కంటే శ్రేష్టమైన వాడు ఏం తెచ్చాడు? కృపను తీసుకుని వచ్చాడు. ఈ యొక్క కృప ఏం చేస్తుంది? ఎంత పాపినైనా సరే క్షమించి ఆ వ్యక్తికి మరి పవిత్రతను ఇస్తుంది. అతని దేవుని యొక్క కుటుంబ సభ్యుడిగా, పరలోక వారసుడిగా ఈ కృప చేస్తుంది. మోషే కంటే శ్రేష్టమైనటువంటి వాడు ఈ కృపని లోకంలోనికి తీసుకుని వచ్చాడు. ధర్మశాస్త్రం కావాలా నీకు? కృప కావాలి. నీవు ధర్మశాస్త్రానికి ఇంకా ఊడిగా చేస్తూ ఉంటావా, లేకపోతే కృపకు నీ జీవితాన్ని నీవు అంకితం చేసుకుంటావా? అది నీ ఇష్టమై ఉన్నది. యేసు మోషే కంటే శ్రేష్టమైనటువంటి వాడు. మోషే యొక్క తరం గతించింది, ధర్మశాస్త్ర యుగం అంతమైంది. ఇదిగో యేసు యొక్క యుగం స్టార్ట్ అయింది. యానో డోమిని, ప్రభు యొక్క హితవత్సరం ప్రారంభమైంది. ఏడి అని మనం చెప్పేటటువంటిది. ఇది కృపాయుగం, ఇది కృపాయుగం. సంఘమా, ఎంత గొప్ప సంగతి! మోషే గతించాడు, యేసు సజీవుడై నీ మధ్య ఉన్నాడు. నీకెవరు కావాలి? ఈ Pharisees, they had wrong understanding and they had wrong choice. వారు దేనిని ఎన్నుకోకూడదో దాన్ని ఎన్నుకున్నారండి. రాంగ్ చాయిస్ని వాళ్ళు ఎన్నుకున్నారు. డెలిబరేట్లీ దే రిజెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును వారు బహిరంగంగా తిరస్కరించినటువంటి వారుగా ఉన్నట్లు మనము చూస్తాం. ఈ వ్యక్తి ఆశ్చర్యంతో వారితో ఏమన్నాడో తెలుసా? మనం ఇప్పుడు చదువుకుంటే 30 వచనంలో 9వ అధ్యాయంలో ఈ రీతిగా అతడు అంటున్నాడు. 36వ వచనంలో 30వ వచనంలో, ఆయన ఎక్కడి నుండి వచ్చినా మీరు ఎరుగుపోవటం ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తులైన ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగురుట్టు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. దిస్ వాజ్ హిస్ ఆన్సర్. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడండి తన విట్నెస్లో, అన్షేకబుల్. వీళ్ళు ఏం మాట్లాడుతున్నా, ఏమి చేయబోతున్నా అతన్ని తన అనుభవం విషయంలో, తన సాక్ష్యం విషయంలో అతడు స్థిరుడుగా ఉన్నాడు. అంత స్థిరత్వం మనకు కూడా అవసరం. కదిలే పరిస్థితేలే, ఏమాత్రము కూడా తొణికేటటువంటి ఆ యొక్క అవకాశం ఇచ్చేదే లేదు. అంత స్థిరత, అంత స్ట్రాంగ్గా దేవునిలో తాను పొందిన అనుభవంలో క్రీస్తు విషయంలో ఇతడు నిలిచినట్లు మనం చూస్తున్నాం. మీకు తెలియకపోవడం ఆశ్చర్యమే. నేనంటుకుంటుండే సరే నాకు తెలియదు అనుకోండి, మీకు అంతా తెలుసుగా, మీ కళ్ళు ఉన్నాయిగా. ఆశ్చర్యం అనే మాట అసలు మీరు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇది చాలా విడ్డూరంగా ఉందండి అన్నమాట. అందరికీ తెలిసింది మీకు మాత్రం తెలియలేదా అన్నట్టు ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాడు. రెండవది ఏమంటున్నాడంటే, ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ, లోకం పుట్టిన మొదలుకొని ఇంతమందికి అసలు చెవులు కూడా వినబడాల. ఏమని? పుట్టిగుడ్డి వాడు కళ్ళు తెరవబట్టాయి. కానీ దట్ హ్యాపెండ్ నౌ ఇన్ మై కేస్. ఇది అద్భుతం, ఇది అనుభవం అని అంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వారు అతన్ని పాపి అని అన్నారు కదా, ఆయన పాపి వాడు. పాపి మనవి దేవుడు ఎలా వింటాడండి? ఇంత అద్భుతం దేవుడు ఎలా చేస్తాడు? ఒకడు అతను పాపి అయితే నో హీఈస్ నాట్ ఎ సిన్నర్. ఇంకా ఏమంటున్నాడు చూడండి,
ఆయన దేవుని చిత్తము చొప్పున చేయించున్నాడు. దేవుని చిత్తము చొప్పున చేసేవాడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఆయన దేవుని చిత్తము చొప్పున చేస్తున్నాడు. ఆయన నా కళ్ళు తెరిచి, ఆయన ఎక్కడో వచ్చినా మాకు తెలియదని మీరు అంటున్నారు కదా, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. అదే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. హౌ స్ట్రాంగ్ వాజ్ హీ. తన యొక్క అనుభవంలో, తన యొక్క సాక్ష్యంలో అతడు ఎంత బలంగా ఉన్నాడో మనం చూడవచ్చు. ఇదంతా అయిన తర్వాత, ఇదంతా పరిసయ్యుల ముందు జరిగినటువంటి సంభాషణ. పరిసయ్యులు ఏం చేశారంటే, వీడు మన దగ్గరికి రావడం లేదు, ఇంకా మనం ఎంత ప్రయత్నం చేసిన వాడిని మన వైపు పాపిగా అతన్ని ముద్రించి, అంటే స్టాండ్ చేసేసి అతన్ని బయటికి గెంటేశారంటే, లిటరల్గానే తన మెడబెట్టి అతన్ని బయటికి గెంటేశారు. బయటికి త్రోయబడ్డాడు. ఒకవేళ వారి వైపు అతడు ఒక రకంగా దీనంగా చూస్తూ తన బట్టలు దులుపుకుంటూ, చేతులు దులుపుకుంటూ పడిన స్థానం నుండి లేచి వెళ్తున్నాడేమో మనకు తెలియదు. చూడండి ఇప్పుడు సీన్. వాట్ ఇస్ సీన్ డు వి సీ హియర్? పరిసయ్యులు వానిని వెలివేసిన యేసు విని వానిని కనుగొని, వెలివేయబడిన వాని యొద్దకు దైవ కుమారుడు వస్తూ ఉన్నాడు. ప్రియమైన వాడు దేని కొరకు వస్తున్నాడు? వాడు వెలివేయబడినవాడు. సమాజంలో నుండి, సమాజ మందిరంలో నుండి దేవుని రాజ్యంలోనికి ఆహ్వానించుటకు దైవ కుమారుడు ఎత్తించుచూ ఉన్నాడు. వెలుపలికి అతడు త్రోయబడ్డాడు. పరలోక వారసత్వంలో చేర్చుకోవడానికి, అతని చేయి పట్టుకోవడానికి యేసు అక్కడికి వస్తూ ఉన్నటువంటి దృశ్యం ఏం అద్భుతం. ఈ లోకంలో మనుషులు మనల్ని వెలివేయవచ్చు, దూషించవచ్చు, నిందారోపణ చేయవచ్చు. సంగమా, కానీ నిన్ను చేర్చుకునేవాడు, నీ కొరకైనటువంటి వాడు, నిన్ను వెతికి కనుగొనేటటువంటి వాడు, వ్యక్తిగతంగా నిన్ను సమీపించేటటువంటి వాడు నీకున్నాడు. ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సమీపించేవాడుగా, పలకరించేవాడుగా ఉన్నాడు. మనుషులెవరికి ఇంత మాట్లాడకూడదు, ఈ వ్యక్తితో మాట్లాడకూడదు, ఇక బహిష్కరించబడ్డాడు కదా. అతనితో ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కూడా ప్రాబ్లమే. కానీ స్వయంగా దేవుడు అతనితో మాట్లాడతాడు. ఎలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి, ఎలాంటి కరుణ హృదయం ఆయనకుంది, ఎలాంటి చేర్చుకునే హృదయం ఆయనకుంది. ఆయన బిడ్డలుగా చెప్పుకునే మన స్థితి ఎలా ఉందండి? ఉదయకాలం మనం అలా చేర్చుకునే వారం ఉన్నామా? దూషించే వారంగా ఉన్నామా? త్రోసివేసే వారంగా ఉన్నామా? వీళ్ళు పనికి మాడవాడని వాళ్ళ గురించి ప్రచారం చేసే వాళ్ళంగా ఉన్నామా? అలాగైతే మనం దేవుని బిడ్డలమో కాదు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పరిసయ్యులు ఏమంటున్నారు? ఇతను ఏమన్నారు? నీవు కేవలము పాపై పుట్టినవాడువు అన్నారు. యేసయ్య స్టార్టింగ్లో ఏమన్నారు? వీడైనను వీని కన్నవారైనను పాపము. అది దేవుని యొక్క దృష్టికి, మానవ దృష్టికి ఉన్నటువంటి తేడా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరినైనా నువ్వు పాపండి ఏం చేసేది లేదు. కానీ ఈ వ్యక్తి విషయంలో అంటున్నాడు, ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి అతని యొక్క పాపం కారణంగా. నోను, జన్మ పాపం అనేది లేదు. జన్మ పాపం అంటే పూర్వజన్మ పాపం. పూర్వజన్మ ఏం చేసాడు? ఈ జన్మలో ఇలా పుట్టాడు. ఎంత తేలిగ్గానే. ఎవరికైనా ఒక నష్టం జరిగిందనుకో, కీడు జరిగిందనుకోండి, వెంటనే వాడు ఏం చేశాడు అని చెప్పడం మొదలు పెడతాం మనం కదండి. కానీ ప్రభు వారు అంటున్నారు, వీడి యొక్క మరి గుడ్డితనానికి వీడి యొక్క పాపం కారణం కాదు. లోకంలో అనేక మంది అంగవైకల్యం కలిగిన వారు పుడతారు, గురుడి వారు పుడతారు, చెవిటి వారు పుడతారు. వారి పుట్టుక గురించి తీర్పు తీర్చే అధికారం మనకు లేదని మనం తెలుసుకోవాలి. చాలా సులువుగా ఏదో ఒక మాట మనం చెప్పేస్తే అది సరిపోతుంది అని అనుకోవడానికి మనకు లేదు. అలా చేసినప్పుడు మనం పాపం చేసిన వారు అవుతామని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే మనం ఇక్కడ వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు అంటే అక్కడ అర్థం వాళ్ళు అసలు పాపులు కాదు, పూర్తిగా పరిశుద్ధులు అని కాదు అక్కడ అర్థం. వాడు గుడ్డివాడుగా పుట్టడానికి ఏ పాపం కారణం కాదు. కానీ పుట్టిన తర్వాత స్వభావాన్ని బట్టి
తన యొక్క క్రియలలో మనిషి పాపం చేసేవాడుగా ఉంటాడు. అది మనం మర్చిపోకూడదు. ప్రతి వ్యక్తికి కూడా పాప క్షమాపణ, రక్షణ అవసరమే. ఈరోజు మనము యాకోబు పత్రికలో యాకోబు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఆయన ఏమంటాడంటే, మీలో ఒకవేళ ఎవరికైనా రోగం వచ్చిందా వాడు ఏం చేయాలంటే ప్రార్థన కోరుకోవాలి అని వ్రాయబడి. ఆ ప్రార్థన చేసేటప్పుడు న్యాచురల్ రెమెడీస్ని వాడచ్చు. నూనె రాసి ప్రార్థన చేయండి. నూనెలో ఏమి శక్తి లేదు, కానీ నూనె అనేటటువంటిది ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి న్యాచురల్ రెమెడీస్, మెడిసిన్ అనేటటువంటిది వాడచ్చు. కానీ నూనె రాసి ప్రార్థన చేయవలెను. ఇక్కడ నూనె స్వస్థపరచదు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇట్ ఈస్ ద ప్రేయర్ దట్ బ్రింగ్స్ ద హీలింగ్. కాబట్టి ఆ ప్రార్థన మనం చేసుకోవాలి, కోరుకోవాలి. రోగి అయితే రోగము తగ్గుద్ది. ఒకవేళ పాపం ఉన్నట్టయితే ఆ పాపం ఒప్పుకోలు వల్ల పాపము కూడా క్షమించబడుతుంది. రోగమునకు కారణకమైనటువంటి దురలవాటు కానీ దుష్టత్వం మీద కానీ విజయం కలిగినప్పుడు ఆ రోగం అనేటటువంటి కొనసాగడం అనేటటువంటిది జరగదు. కాబట్టి ఆ రీతిగా విజయం కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని ఈరోజు మనకు వాక్యంలో చక్కగా సెలవివ్వబడింది. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ప్రభు యొక్క బలను సమీపించిన ఇలా సమీపించిన అయినప్పుడు ఒక హెచ్చరికను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరిగెత్తుకుని అక్కడికి వచ్చి తీసుకోవడానికి అదేం ప్రసాదం కాదు. అది తీసుకుంటే పుణ్యం వచ్చేస్తుంది అనేటటువంటి అదే బోధ మనకు లేదు. బహు జాగ్రత్తగా రావాల్సిన అవసరం అక్కడ ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, పౌలు కొరింథీయులకు 11:30 ఒక మాట అన్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అనే మాట కూడా అంటున్నాడు. ఎందువలన? పరిశుద్ధ సంస్కారంలో వారు అంటే రొట్టె ద్రాక్షారసంలో పాలు పుచ్చుకుంటున్నారు, కానీ అవి క్రీస్తు శరీర రక్తములని వాటి మరి ఆ సత్యములను సూచించుచున్నావని వివేచన లేకుండా వచ్చి తీసుకుంటున్నారట. అవి మన పాప నిమిత్తము బలిగా చేయబడినవనేటటువంటి సత్యాన్ని, ఆలోచనను వాళ్ళు లేకుండా పాల్గొంటున్నారు. పాపంతో వస్తున్నారు, పాపంతో పాల్గొంటున్నారు, పాపంతోనే వెళ్తున్నారు. ఇది పాపం అని తెలుసు, దానిని విడిచిపెట్టే ఆలోచనే లేదు, నిర్ణయమే లేదు. యాజ్ ఇట్ ఈస్ వచ్చేయడం, పాల్గొనడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం అంటే ఎంత నిర్లక్ష్యం. యేసు చేసినటువంటి బలియాగం ఎంత తక్కువగా ఎంచడం, అది నేరం కాదా? అందుకని పౌలు అంటున్నాడు, దానివల్ల వాళ్ళు పొందుతుంది ఏంటంటే, ఇందువల్లనే మీరు అనేకులు రోగులుగా ఉంటున్నారు, ఇప్పుడు బలహీనలుగానే ఉంటున్నారు. కొంతమంది చాలామంది నిద్రించున్నారంటే చనిపోయారు. డోంట్ ప్లే విత్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లేఖనాల్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో యేసు పాపం చేయలేదు అని చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతని గురుడితనానికి ఏ పాపము కారణం కాదు అని ప్రభువారు చెప్పారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, ఇలా వచ్చినటువంటి యేసు ప్రభువారు నేరుగా అతన్ని అడుగుతూ ఉన్నారు, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా? ఈ వ్యక్తి మరి యేసును ఇంతకుముందు ఎప్పుడు చూడలే. కారణం ఏంటి అంటే, యేసు ప్రభువారు ఇతని కన్నుల మీద ఆయన బురద పూసిన తర్వాత వెళ్ళి శిలోమన కోనేటిలో కడుక్కోమన్నారు కదా. అతను తిరిగి వచ్చాడు, యేసు ప్రభువారు లేదు. కాబట్టి అతని కన్నులతో ఎప్పుడు కూడా యేసుని చూడలేదు. అయితే యేసు ప్రభువారు అడుగుతున్నటువంటి మాట, నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావు, అర్థం ఏంటో తెలుసా? చాలా సింపుల్, మెస్సియా నువ్వు నమ్ముతున్నావా అని అర్థం. వాళ్ళకి ఎన్నో పాత నిబంధనలో చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు ఉన్నాయి. అలాంటి వాగ్దానంలో ఒక వాగ్దానం 35వ అధ్యాయంలో 4-5 వచనాలు ఉంది. మనం ఇప్పుడు తీసి చూడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. 35వ అధ్యాయం 4-5 వచనాలు ఏముందంటే, మీ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, ఆయనే తానే మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన గురుడి వారి కన్నులు తెరుస్తాడు. ఎంత అద్భుతమండి! ఆయనే వస్తాడట, ఆయన తానే రక్షిస్తాడట, ఆయన గుడ్డి వారిగా ఉన్నట్టయితే వారి కన్నులు తెరుస్తాడట. పర్సనల్ ఎన్కౌంటర్.
అయితే యేసు ప్రభు వారికి అడిగింది ఏంటంటే, ప్రెజెంట్ టెన్స్ అడుగుతున్నా, విశ్వసించుచున్నావా? అతను అన్నాడు, ఏమండి ఆయన ఎవరో తెలిస్తే కదా నేను ఆయన విశ్వసించడానికి, ఆయన ఎవరు అని అంటున్నాడు. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రవచనాల మీద విశ్వాసం ఉంచటం కాదు, వాగ్దానాల మీద విశ్వాసం ఉంచటం కాదు. ఇప్పుడు ఏంటంటే వాగ్దానాలను నెరవేర్చే వారి మీద విశ్వాసం ఉంచటం. ఫుల్ఫిల్లర్, నాట్ జస్ట్ బిలీవింగ్ ద ప్రామిసెస్ అండ్ ప్రొఫెసీస్, బట్ హియర్ ఈస్ ద ఫుల్ఫిల్లర్. వాటిని నెరవేర్చిన వాడు ఉన్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచుచున్నావా? వీడు అన్నాడు, అయ్యా ఎవరండి ఆయన? ఎవరి అయితే స్వస్థపడని నీ కన్నులు చూస్తున్నాయి, ఎవరి మాటలైతే నీ చెవులు వింటున్నాయో, ఎవరైతే నీ ముందర నిలబడి ఉన్నాడో ఆయనే మెస్సయ్య. ఆయనే నిన్ను రక్షించడానికి నిన్ను సమీపించుచున్నటువంటి దేవుడు. ఆయనే నీ కన్నులను తెరిచినటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే, ఆ దైవ కుమారుడు నేనే ఆ మెస్సయ్యను. ప్రియమైనటువంటి వారు, ఇప్పుడు అతడు ప్రభు యొక్క స్వరూపాన్ని చూచాడు, ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. అంటే భౌతికమైన రూపం కాదు, భౌతికమైనటువంటి ఈ వాయిస్ కాదు. అతని భౌతికమైన కన్నులు తెరవబడ్డాయి, అద్భుతమే. కానీ ఇప్పుడు ఇదిగో ఎదురుగా నిలబడినటువంటి ఈ యొక్క స్వరూపము, శరీర ధారణలో ఉన్నటువంటి వాడు కేవలము మానవుడు కాదు. అది ఇప్పుడు అతను లోపలి నేత్రాలు తెరవబడ్డాయి. అతడు యేసు దేవునిగా చూచాడు, తనను రక్షించడానికి, స్వస్థపరచడానికి దిగి వచ్చిన దేవునిగా చూచాడు. ఆ దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడు. ఎంత అదృష్టం! ఇది ఎంత మహద్భాగ్యంగా తన జీవితంలో అతను పొందుకున్నాడు. వెంటనే అతని మనసులో ఈ రీతిగా అనుకుంటున్నాడు, నా కన్నులకు వెలిగించావు, నా జీవిత దీపాన్ని వెలిగించావు ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని చెప్పి వెంటనే అతడు అక్కడ ఆయనకు మ్రొక్కాడు అని వ్రాయబడింది. దిస్ వాస్ హిస్ రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ, వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ డిలే. అతడు పూర్తిగా యేసుకు మరి అంకితం చేసుకున్నాడు. మ్రొక్కెను అనే మాట మూల భాష ప్రకారంగా ఎలాంటి భావాన్ని ఇస్తుందండి? ప్రోస్కిన్జెన్ అనేటటువంటి వర్డ్ ఇక్కడ వాడబడింది. ఆ యొక్క మూల భాషలో ఆయన పాదముల మీద పడడం, ఫెల్ డౌన్ అని ఒక అర్థం ఇందులో ఉంది. టు డూ రెవరెన్స్, ఆయన మీద, దేవుని మీద చూపే గౌరవాన్ని అక్కడ చూపడం. అండ్ టు వర్షిప్, ఆరాధించడం. ఈరోజు ఆరాధన అనేటటువంటిది దేనికి మాత్రమే కన్ఫైన్ అయిందో తెలుసండి? పాటలు పాడడానికి మాత్రమే. రాగయుక్తంగా పాడితే అది వర్షిప్ అని మనం అనుకుంటున్నాం. నో నో నో, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ఇక్కడ ఇతను చేసింది ఏంటంటే ఆయనను దేవునిగా ఆరాధించాడు, తన జీవితంలో పొందినటువంటి అద్భుతాన్ని బట్టి. నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, కళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు అతని జీవితం శాంతము, రక్షించబడింది. అతని జీవితంలో తన రక్షకుడిని చూశాడు, తన దేవుడిని చూశాడు, ఆయన స్పర్శను, ఆయన మహిమను, ఆయన శక్తిని తన జీవితంలో అనుభవించాడు. ఇది పర్సనల్ ఎన్కౌంటర్. యేసు ప్రభువారు ఈ దర్శనాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన తపన పడుతున్న వాడిగా ఆయన ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒక ప్రశ్న, మీ జీవితంలో ఇలాంటి దర్శనాన్ని పొందుకున్నారు? ఇది ఎవరికి దూరం చేసేది కాదు. దేవుడు ఎవరికి దీనిని దూరం చేసేవాడు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఈ విధమైనటువంటి దర్శనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీవు కోరుకున్నట్టయితే, ప్రియమైనటువంటి వారు, ఒక చక్కని గీతం ఉంది, మనము అప్పుడప్పుడు దాన్ని పాడుతూ ఉంటాం. ఒక పల్లవి చరణం నేను పాడాలని నేను కోరుతూ ఉన్నాను, ఎందుకంటే చాలా చక్కని అర్థవంతమైనటువంటి పాట. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము
నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పోదున్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పోదున్నేను. బంగారు వీధులలో తిరిగెదను, బంగారు వీధులలో తిరిగెదను. ప్రేసు రాజును చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ఈ లోకంలో పుట్టి వాళ్ళందరూ బాగైపోతారా? ఈ పాట రచించినటువంటి భక్తుని పేరు నేను విన్నది ఏంటంటే, ఆయన పేరు యేసుబాబు. ఆయన కూడా ఒక బ్లైండ్ పర్సన్, కానీ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. అతని కళ్ళు తెరవబడలా, కానీ అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. యేసు ప్రభు సేవకుడిగా గొప్ప సేవ చేశాడు. ఆయన వ్యక్తిగతంగా ఈ పాటను వ్రాసి, నేను పరలోకం వెళ్ళినప్పుడు నా కళ్ళు తెరవబడతాయి, మొట్టమొదటిసారిగా నేను ఆయనను చూస్తాను, ఆయనను చూస్తే చాలు. ఈ లోకం యొక్క అందాన్ని నేను చూడకపోయినా పర్వాలేదు, యేసు రాజును నేను చూస్తే నాకు చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఎంత అద్భుతమైన విశ్వాసం ఉంది, ఎంత అద్భుతమైన విశ్వాసం. లోకంలో మనకు ఎన్నో కొరతలు ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, అన్నీ తీరకపోవచ్చు, కానీ ఒకరోజు ఆయనను చూస్తాం, తీరిపోతాయి. ఆయనతో మహిమలో మనం ఉంటాం. ఈ నిరీక్షణ ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిసయ్యులతో యేసు ప్రభు వారు అన్నారు, మేము చూస్తున్నాము అని మీరు అన్నారు. మీకంతా తెలుసు అని మీరు అంటున్నారు. అంటే తెలిసి 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 మీరు నన్ను విశ్వసించలేదు, తెలిసి మీరు నన్ను అంగీకరించలేదు, తెలిసి మీ జీవితాలను సమర్పించలేదు. ఈ పాపము నిలిచి ఉన్నది. పాపాన్ని క్షమించడానికి వచ్చినవాడు, పాపల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినవాడు అంటున్నాడు, మీ పాపము నిలిచి ఉన్నది. యువర్ సిన్ ఇస్ నాట్ ఫర్గివెన్, ఇట్ రిమైనెత్. పాస్టర్ గారు కమ్యూనియన్ సర్వీస్లో ఒప్పుకోల్లో చెప్తారు, ఇంకా ఎవరైనా పడకుండా ఉన్నట్టయితే వారి దోషము నిలిచి ఉన్నది. ఈ వాక్య ప్రకారం వారి దోషము నిలిచి ఉన్నది. They will stand before the throne of God and they will be sent into the lake of fire. నిత్యమైన అగ్నిలోనికి వారు పంపించబడతారు. ఇది దేవుని వాక్యం, యేసు ప్రభు వారి యొక్క వాక్యం. సంఘం అంటే ఆషామాషి కాదు. విశ్వాస జీవితం అంటే ఏదో ఇతరుల ముందు భక్తిని ప్రదర్శించి మార్పులు కొట్టేసే జీవితం కాదు. ఇది దేవుని ఎదుటి జీవితం. ప్రియమైనటువంటి మాట, ఈరోజు ప్రభు నిన్ను గురించి నన్ను గురించి ఏమంటాడు? మన ఆత్మీయ నేత్రాలు తెరబడి, ప్రభువా నేను విశ్వసించుచున్నాను ఆయనకు మొరక్కుదమా, లేకపోతే ఆయన నుండి ఈ పాపం నిలిచిన్నది అనేటటువంటి భయంకరమైన మాట మనకు